ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలని పూర్తి స్థాయిలో గెలుచుకున్న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత బలోపేతం దిశగా కూడా ఫోకస్ పెడుతుంది. ఆ పార్టీలో వైసీపీ నుంచి కీలక నేతలు చాలా మంది కూడా జాయిన్ కాబోతున్నారు. రేపు జగన్ సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయభాను, అట్లాగే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కూడా జాయిన్ అవబోతున్నారు. ఈ నేపథ్యంలోని ఈ పార్టీ అంటే వైసీపీ నుంచి కీలక నేతలు జనసేనకి రాబోతుండటంతో మరింత పార్టీ బలోపేతంగా అవుతున్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే వైసీపీ నుంచి కీలక నేతలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జనసేనలో చేరిన తర్వాత వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఇస్తారు అనేది మాత్రం సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రధానంగా సామ్నేని ఉదయభానుకి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇప్పటికే ఫైనట్లుగా తెలుస్తుంది. ఇంకా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు గుంటూరు జిల్లాలోనే జనసేనకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కనబడుతుంది. ఇంకా బాలినేని అంశానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కావడంతోనే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారికంగా జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటన వచ్చిన తర్వాత కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే దామలచుల జనార్దన్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారినా సరే కేసుల నుంచి బయటపడరు అనేది మాత్రం బహిర్గతంగా పరోక్షంగా బాలినేని ఉద్దేశించి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు బాలినేని జనసేన చేరిన తర్వాత ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కూటమి సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. జనసేన అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇరువురి మధ్య సయోధ్య కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటారా లేదని మాత్రం చూడాల్సి ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ప్రకాశం జిల్లాలో చాలా కీలక నేత కావడంతో బలమైన వర్గం ఉన్న నేపథ్యంలోని జనసేనలో జాయిన్ అవటం వల్ల ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బాలినేని రాకతోనే పూర్తి స్థాయిలో బలోపేతం దిశగా కూడా చేరబోతుంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇటు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు లాంటి కీలక జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలోని బాలినేని శ్రీనివాసరెడ్డి, సామ్నేని ఉదయభాను, కిలారి రోసయ్య చేరబోతున్నారు. వీళ్ళతో పాటు విజయవాడ, గుంటూరు, దాంతోపాటు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి భారీగా స్థానిక నేతలు, కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా జనసేన కండువగా గొప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క విజయనగరం ఉత్తరాంధ్ర నుంచి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు కూడా జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 3వ తారీఖున ఆయన స్థానిక నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యేగా ఉన్న నాగమాధవి ఆధ్వర్యంలోని జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వైసీపీలో ఉంటున్న కీలక నేతలు వరుసగా జనసేనలో చేరుతున్న నేపథ్యంలో పార్టీ మరింత బలోపేతం దిశగా కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి కీలక నేతలు పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు అప్పచెబుతున్నారు, పార్టీ బలోపేతం దిశగా పవన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిన అన్ని పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో మరింత ఊపు మీద జనసేన పార్టీ ఉంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీ బలోపేతం దిశగా కూడా కొంత ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే బలమైన నేతలు లేకపోవడంతోనే పార్టీ ఇలాంటి పరిస్థితి ఉంది అనేది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. ఈ నేపథ్యంలో కీలక నేతలకు సంబంధించి ఇతర పార్టీల్లోని బలంగా ఉన్న నేతలకు సంబంధించి పార్టీలో చేరికలకు ఆయన తెరదీసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు సామ్నేని ఉదయభాను, కిలారి రోసయ్య లాంటి వాళ్ళు చాలామంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా జనసేన పార్టీ నుంచి 3 కీలక నేతలు జనసేనలో చేరుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత బలోపేతం దిశగా కూడా జనసేన పార్టీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.